సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలు సిటీ కేబుల్ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరంలో అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీటీపీఎల్ సంస్థతో కలిసి ఎంసీపీఎల్ ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు తెలిపారు. జీటీపీఎల్ సంస్థ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కేబుల్ ప్రసారాలను ప్రేక్షకులకు అందిస్తున్నామని ఆయన వివరించారు. చిరకాలంగా తమ ప్రసారాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఎల్ ఉద్యోగులతో పాటు సంస్థ డైరెక్టర్లు కొల్లు రమేష్, ఆకునూరి గోవింద్ మరియు ఆంధ్ర బ్యాంక్ విశ్రాంత అధికారి కొల్లు సాయి మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావును సిబ్బంది, పలువురు కేబుల్ ఆపరేటర్లు, శ్రేయోభిలాషులు పూలమాలలతో ముంచెత్తారు. 2025 నూతన సంవత్సరం ఆహ్వానిస్తూ ఎంసీపీఎల్ పవర్డ్ బై జీటీపీఎల్ ప్రేక్షకులు అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా సంస్థ యందు ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఎంసీపీఎల్గా వ్యాపారం చేస్తూ ఈ సంవత్సరం మొదట్లో కొత్తగా మీకు ఒక మల్టీనేషనల్ కంపెనీతో మేము టైఅప్ అయి మా సర్వీసులను మీకు అందిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా టెక్నాలజీతో పాటు డెవలప్మెంట్స్ అనేది తీసుకురావాలన్న సదుద్దేశంతోనే మేము ఒక కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మా నిర్ణయాన్ని స్వాగతించి మాకు సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై హింద్. ఎంసీపీఎల్ అలాగే జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎంతో కాలంగా ఆదరించిన ఎంసీపీఎల్ లాగానే జీటీపీఎల్ సంస్థను కూడా ఆదరించి అలాగే మా అందరితో కార్యక్రమంలో పాల్గొవాల్సిందే కోరుతున్నాం. ఎంసీపీఎల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కొల్లు రవీంద్ర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. విజన్ 2047 లక్ష్యంతో అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వ ప్రయాణం ముందుకు సాగాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త అనే సీఎం చంద్రబాబు లక్ష్యం సాకారం కావాలన్నారు. 2025 సంవత్సరం చెరగని చిరునామాగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి రవీంద్రను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే వారితో సర్కిల్ పేటలోని మంత్రి రవీంద్ర నివాసం కిటకిటలాడింది. మచిలీపట్నం వాసులకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, చక్కని పంటలు పండి ముఖ్యంగా మన ప్రాంతంలో అభివృద్ధి పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి కావాలని, బందర్ పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, అలాగే రాబోయే పరిశ్రమలు కానీ, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా రేపు అటు గోల్డ్ కవరింగ్ పరిశ్రమలు కానీ, నూతన పరిశ్రమల ఏర్పాట్లో మరి ముందు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మచిలీపట్నం వాసులకి, అలాగే సిటీ కేబుల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పట్టం కట్టారన్నారు. కొత్త సంవత్సరం ప్రజలకు అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రగతి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు కొనకళ్ళ నారాయణరావుకు పూలమాలలు వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మన రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియపరుచుకుంటా ఉన్నాను. ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. భవిష్యత్తు ఆశాజనకంగా ఉండాలని, మీ అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం సందర్భంగా రాగద్వేషాలకు అతీతంగా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కొల్లా హర్షిత్ సాయి మరిన్ని పతకాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంసీపీఎల్ ఎండీ కొల్లూరు శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కొల్లా హర్షిత్ సాయి మరిన్ని పతకాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎంసీపీఎల్ ఎండీ కొల్లూరు శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఇప్పటికే జిల్లా రాష్ట్ర సౌత్ జోన్ స్థాయిలో అనేక బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించిన కొల్లా హర్షిత్ సాయి మచిలీపట్నానికి గర్వకారణమని ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కలిసిన హర్షిత్ సాయికి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ లో ఈ నెల 19న జరగనున్న ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనున్న హర్షిత్ సాయి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కొల్లా హర్షిత్ సాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పథకాలు సాధించడంలో మగాడు అనిపించాడు. మన మచిలీపట్నం వాస్తవ్యుడు, మా తమ్ముడు కుమారుడు, నా కొడుకు. గర్వంగా చెప్పుకుంటున్నాం. సౌత్ ఇండియా లెవెల్లో బంగారు పథకాలు, అన్ని పథకాలు మావాడే సాధించాడు. ఇప్పుడు నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో జరిగే పవర్ ఛాంపియన్ దాంట్లో ఇప్పుడు పాల్గొంటున్నాడు. తర్వాత నేషనల్ కూడా వెళ్ళి ఇండియా లెవెల్లో మావాడు పథకాలు సాధించాలని చెప్పి ఆశిస్తూ వీడికి కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. గడిచిన సంవత్సరం 2024 రాష్ట్ర చరిత్రనే మార్చివేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ వేదవ్యాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ బురగడ వేదవ్యాస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే కానీ విని ఎరగని రీతిలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో పట్టం కట్టారన్నారు. కొత్త సంవత్సరం ప్రజలకు అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రగతి పదంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు పాడి పంటలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఎంసీపీఎల్ ప్రేక్షకులకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవ్రీబడి హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ 2024వ సంవత్సరం ఈ రాష్ట్ర చరిత్రని మార్చినటువంటి సంవత్సరం. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఎప్పుడూ జరిగినటువంటి కని విని జరగని ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆశీస్సులతో నభూవన్ అభవిష్యత్ అన్నట్టుగా మరి ఆ కూటమి బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఎప్పుడూ ఎవరు ఊహించిన విధంగా ప్రజలు గత ప్రభుత్వాన్ని తిరస్కరించి, గత ప్రభుత్వం వల్ల ఏ విధంగా నష్టపోయామో అనేటువంటి బాధలతోటి కూటమి ప్రభుత్వానికి ఎవరు ఊహించిన విధంగా మంచి మెజార్టీతో గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఏ ఆశయంతో అయితే 2024లో మరి అధికారంలోకి తీసుకొచ్చారో కూటమి ప్రభుత్వం కూడా 6 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి ఆశీస్సులతో 6 నెలల నుంచి కూడా చక్కటి పరిపాలన అందిస్తున్నాం. అనుకోని తుఫాన్లు, అనుకోని అకాల వర్షాలు వచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుని మరి నష్టాన్ని నివారించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటూ త్వరిత గతిని వాళ్ళు పండించిన పంటకి డబ్బునిస్తూ మరి ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రేపు కొత్త సంవత్సరం మరి అయినా 1వ తారీఖున పెన్షన్స్ ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని ఒకరోజు ముందు జరిపి చంద్రబాబు నాయుడు గారు మరి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. తారకటూరు పంచాయతీ కార్యదర్శి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ జక్క ధర్మరాయుడు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
గూడూరు మండలం తరకటూరు పంచాయతీ కార్యదర్శి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ జక్క ధర్మరాయుడు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ పరిధిలో చెరువుల వేలం పాటపై వచ్చిన సొమ్ముతో పాటు వివిధ పన్నుల ద్వారా పంచాయతీకి వచ్చే రాబడి కలిపి లక్షల రూపాయల నిధులను పంచాయతీ కార్యదర్శి ఎన్ సాంబశివరావు కైంకర్యం చేశారని ఆయన ఆరోపించారు. గ్రామ సర్పంచ్ సహాయంతో ఇటీవలి పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాంబశివరావు అవినీతి అక్రమాలపై తగు విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్కు ధర్మరాయుడు వినతి పత్రం సమర్పించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరు గ్రామ పంచాయతీ సంబంధించి నేను తరకటూరు ఎంపీటీసీ జక్కా ధర్మారాయుడు. మా తరకటూరు గ్రామ పంచాయతీలో కొత్తగా వచ్చిన 4 నెలల కింద కొత్తగా వచ్చిన ఎన్ సాంబశివరావు, నారగం సాంబశివరావు అని సెక్రటరీ. అతను ఈ పంచాయతీకి వచ్చిన తర్వాత నిధులు దుర్వినియోగం కార్యక్రమం జరుపుతున్నాడని తెలియవచ్చినది. దానికి సంబంధించి గత 3 నెలల కింద పంచాయతీ చెరువులన్నీ పాట పెట్టగా పాటదారులందరూ పంచాయతీకి చెల్లించవలసిన ధనాన్ని కట్టినారు. వారికి రసీదులు ఇచ్చినాడు. కానీ ఆ డబ్బు కానీ తర్వాత పంచాయతీ పన్నులు కానీ నీటి పన్నులు కానీ వగైరా అన్నీ కూడా వసూలు చేసి ఇంతవరకు పంచాయతీకి జమ చేయలేదు. అవన్నీ కూడా లక్షల్లో ఉన్నాయని తెలియవచ్చింది. అలాగే ఆయన కాకుండా సర్పంచ్ చిన్నం వెంకటరమణ కూడా కలిసి వీటికి అతనికి సపోర్ట్ చేస్తూ వీరిద్దరూ కలిసి ఈ నిధులు కైంకర్యం చేశారని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని నేను నిధులు దుర్వినియోగం కార్యక్రమాని కోసం నేను ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడం జరిగింది. అలాగే మన ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల వ్యవస్థని ప్రక్షాళన చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని 15th ఫైనాన్స్ నిధులు తీసుకొచ్చి ఆయన గ్రామాలన్నిటినీ సుభిక్షంగా చేద్దామని ఆయన తలుచుకుంటే ఇక్కడ కింద ఈ అధికారులు పంచాయతీ అధికారులు కానీ సర్పంచులు కానీ ఇటువంటి పనులు చేయటం ఆ గ్రామస్తులందరూ ఏకపక్షంగా ఖండిస్తున్నారు. ఇలా ధనాన్ని పన్నుల్ని పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని గండి కొట్టి వీళ్ళు కైంకర్యం చేస్తాం వల్ల ఈ గ్రామాన్ని మీరు రక్షించాలని చెప్పి, అలాగే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాం. కావున ఈ గ్రామాన్ని ఈ పంచాయతీని రక్షించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి మెమరాండం నేను ఇవ్వటం జరిగింది. మచిలీపట్నాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నాన్ని సుందరీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 35 లక్షల రూపాయలు 15వ ఆర్థిక సంఘ నిధులతో నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన జేసీబీని ఆయన ప్రారంభించారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు 2 జేసీబీలు ఉన్నాయని, పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుదలకు మరొక జేసీబీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ ఇలియాస్ పాషా, పి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా జేసీబీ ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్యంగా టౌన్లో మరి పెద్ద ఎత్తున మరి క్లీన్ జరగాలంటే జేసీబీ అవసరం. గతంలో 2 జేసీబీలు ఉన్నాయి, ఒకటి రిపేర్లో ఉంది, ఇప్పుడు ఇంకోటి కూడా అవసరం. కాబట్టి మరి కొల్లు రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈ జేసీబీ ఈరోజు ప్రారంభించడం జరిగింది. నూతన సంవత్సరం సందర్భంగా ఇది పురపాలక సంఘానికి ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో రావాలి, వాటిలో అన్నీ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మచిలీపట్నం ప్రజలందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ముందస్తుగా నగర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభంగా మరి ముందస్తు మనం ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో వారి యొక్క సువర్ణ హస్తాల మీదుగా ఈ రోజుని 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ నుంచి 35 లక్షల రూపాయల విలువైనటువంటి జేసీబీ కంపెనీకి సంబంధించినటువంటి బుల్ని ఈరోజు మనం
పర్మనెంట్గా కొనడం జరిగింది. మరి అందులో భాగంగానే మరి ఈరోజు సార్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ జేసీబీ వల్ల పూర్తి స్థాయిలో మనకి శానిటేషన్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ చేయడానికి మనకి మంచి అవకాశం కలుగుతుంది. గతంలో కూడా 2 జేసీబీలు ఉండడం జరిగినాయి. ప్రస్తుతానికి ఒక జేసీబీ రిపేర్లో ఉంది. ఒకే జేసీబీ ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి 2వ జేసీబీ కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది 3వ జేసీబీ అవుతుంది కాబట్టి నగరం పెద్దదవుతుంది కాబట్టి సుమారు 2 లక్షల. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారికారాము దంపతులు ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికారాము దంపతులు ఆకాంక్షించారు. పెడన పట్టణంలోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము దంపతులు కేక్ కట్ చేసి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రాము, హారిక దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పెడన మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులకు పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ దంపతులను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, మేనేజర్ ఎంఆర్వీఆర్ ప్రసాద్, జయహో నాగమల్లేశ్వరరావు, టీపీఓ శ్రీమతి సృజనాకుమారి, ఆర్ఐ వెంకటేశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ పురపాలక సిబ్బంది తదితరులున్నారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఖాజా, పలు వార్డుల కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, సతీమణి పేర్ని జయసుధన్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని, సతీమణి పేర్ని జయసుధ పోలీసుల విచారణకు హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో ఏవన్గా ఉన్న జయసుధను మచిలీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఆర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ యేసుబాబు విచారించారు. విచారణకు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించిన పేర్ని జయసుధ, వైసీపీ నాయకులు తన న్యాయవాదులతో కలిసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ కేసులో ఏవన్గా ఉన్న జయసుధ ఇటీవలే న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు జయసుధ హాజరవ్వాలని న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆమె విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే 4గురిని పోలీసులు అరెస్ట్ చేయగా A6 గా మాజీ మంత్రి పేర్ని నానిని కూడా చేర్చారు. దీనిపై పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించగా వచ్చే సోమవారం వరకు పేర్ని నానిని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ఘంగా జయసుధను పోలీసులు విచారించడం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారణ చేస్తారని ఆమె తరపు న్యాయవాదులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. విచారణ మొత్తాన్ని పోలీసులు వీడియో కెమెరాలో రికార్డ్ చేశారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.